నువ్వుండమ్మా, మందు వద్దు, ఏమొద్దు. అమ్మో, ఏమండి మీరు వచ్చారా? అయ్యో అబ్బో, నువ్వు వెళ్ళమ్మా అతనికి. సారీ. ఏమండి ఏదో ఆడుతూ ఆడుతూ జారితే సరదాగా జారారు అనుకున్నాను. అసలు ఎందుకు జారి పెట్టారు? ఏదో యాక్సిడెంట్ అయితే అయిందిలేండి. మీరు నవ్వారంటే చాలు. కూర్చోండి. పర్వాలేదండి. కాదు, ఇక్కడ కూర్చోండి. కూర్చో. అమ్మో, అసలు దేనికండి కాలు విరిగింది? దేనికైందంటే మీరు నవ్వారా, నేను నవ్వాను, జారాను, పడ్డాను. మీరు ఇలా పడతారని తెలుసుంటే నేను నవ్వేదాన్ని కాను. ఈ రెండో కాలు పోయినా పర్వాలేదు, మీరు నవ్వాలి అంతే. ఏమండి నేను ఒక మాట అడగనా? ఒకటేమిటండి? 1,00,000 అడగండి. నేనంటే మీకు అంత ఇష్టమా? మళ్ళీ ఆ మాటనండి. నేనంటే మీకు అంత ఇష్టమా? ఐ లవ్ యూ సో మచ్. రియలీ? ఐ లవ్ యూ టూ మచ్. మీరు? ఐ లవ్ యూ సో మచ్. రియలీ? ఐ లవ్ యూ టూ మచ్. మళ్ళీ అనండి. ఐ లవ్ యూ సో మచ్. ఒరే బ్రదర్, కొట్టావు మస్క, పిల్ల పడిపోయింది. ఒరేయ్, ఒక మాట చెప్పనా? 100 అబద్ధాలాడి పెళ్లి చేసుకోమన్నారు, 1000 అబద్ధాలాడి ప్రేమించమన్నారు, 1,00,000 అబద్ధాలాడి కాపురం చేయమన్నారు. అన్ని అబద్ధాలే. కరెక్ట్. కానీ ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. ఏమిటో? ప్రేమించిన దాన్నే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న దాన్ని సుఖపెట్టాలి. ఇప్పుడు మనం ఆ రూట్ లో వెళ్తున్నాం. అని నువ్వు అనుకుంటున్నావు. మేము కానీ అడ్డుపడితే నీ ప్రేమ పెళ్లి గోయిందా గోవిందా. కాబట్టి బాబు మమ్మల్ని కాకబట్టు, మా అవసరాలకి ఏదో 5ో 10 చూసుకో. నైట్కి ఎదరు సరదా ఏర్పాటు చేయి. అప్పుడు ఆ అమ్మాయి నీకు దగ్గరేటట్టు చూస్తాం. అది ఒరేయ్, మీ అందరికి ఒక మాట చెప్పనా? లవ్ అనేది వ్యాపారం కాదురా, బ్రోకర్స్ ని ఏజెంట్స్ ని పెట్టుకోవడానికి. మేము బ్రోకర్లమా? బ్రోకర్లమా? లేకపోతే ఏమిట్రా? ఎవడో చెబితే ఆ అమ్మాయి నన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడమా? నాన్సెన్స్. నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. రే, 10 మంది గెలిస్తే అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధం చేయగలరు. అలాగే నీ ప్రేమను గేమ చేయగలం, జీవని దోమని చేయగలం. జాగ్రత్త. తమ్ముంటే ఏమైనా చేసుకోండి. అంతేనా? లేవండ్రా. లేచాం. అంతేనా? నిజంగా అంతేనా? రే అదండ్రా. బాబు నా మాట వినరా? రే, నువ్వెంత యాక్ట్ చేసినా లాభం లేదు చెప్తున్నాను. రే బాబు, నా మాట వినరా?